ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరందరూ ఎలా ఉన్నారనేసి కమెంట్ ద్వారా షేర్ చేయండి. మా రిషి వాళ్ళకైతే ఇప్పుడు స్కూల్ హాలిడేస్ ఇచ్చారనమాట క్రిస్మస్ ఫెస్టివల్ కి. జనవరి 2 మళ్ళీ స్కూల్ రీఓపెన్. వీళ్ళ స్కూల్ హాలిడేస్ ఏమో కానివ్వండి, రోజు భలే సతాయిస్తున్నారు స్నాక్స్ తినేకి అనేసి. ఇద్దరు పిల్లలు కదండి, సో ఇద్దరికి అంగుడిలో ఉండే స్నాక్స్ తెచ్చి సర్దేకే అయితాను లేదు. అందుకే ఏమైనా స్నాక్స్ చేద్దామనేసి ఇంట్లోనే అనుకుంటాను. స్నాక్స్ అంటే ఈ కోడిబాలు, చక్లీ, నిప్పట్లు, మురుకులు ఉంటాయి కదా, సో ఇవి చేస్తే అస్సలు తినరు. లేదంటే హ్యాపీగా ఒక బాక్స్ ఎండా చేసి పెట్టేస్తాను. సో వీళ్ళకి ఇష్టం వచ్చేసి స్వీట్స్ అనమాట. సో నేను చేసే స్వీట్ రెసిపీస్ అంటే చాలా ఇష్టము. అందుకే ఈరోజు బెల్లం యూజ్ చేసి 2 రకాల లడ్డూలు చేసి పెడదాము, ఒక 10 to 15 డేస్కి అయ్యేంత అనేసి అనుకుంటాను నేను. సో బెల్లం కాబట్టి కొంచెం హెల్తీగా కూడా ఉంటుంది. సో అందుకే ఇంకా ఈరోజు 2 రకాల లడ్డూలు ఏం చేస్తానో చూసేద్దాము. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇంకా లేట్ చేయకుండా రెసిపీస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ రెసిపీ వచ్చేసి బెల్లంతో జ్యూసీగా రవ్వ లడ్డు చేస్తాను. ఫస్ట్ ప్యాన్ని వేడి చేసుకొని దీంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసి, నెయ్యి కొంచెం కరిగిన తర్వాత దీంట్లోకి క్యాషు ఇంకా ఎండు ద్రాక్ష వేసి రెండింటిని కూడా ఫ్రై చేసుకుంటాను. మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే అదే ప్యాన్లోకి ఒక 1/2 kg రవ్వ వేస్తాను. ఈ రవ్వ వచ్చేసి మనము ఉప్మాకి యూజ్ చేస్తాం కదండి, చిన్న ఉప్మా రవ్వ, ఆ రవ్వ అనమాట. సో దీనికి ఇంకొంచెం నెయ్యి యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యి ఎంత వేస్తే అంత టేస్టీగా ఉంటుంది. దీన్ని అయితే బాగా ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలా, కలర్ చేంజ్ అయ్యేలా వరకు. తర్వాత నేను కొంచెము ఎండు కొబ్బరిని కూడాను తురిమేసుకొని, తురిమిండే ఎండు కొబ్బరి పౌడర్ని కూడా ఇందులోకి వేసి రెండింటిని కూడా ఇంకొక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని సపరేట్ ఒక గిన్నెలోకి వేసేసి దీన్ని చల్లారి పెట్టుకోవాలా. అదే ప్యాన్లోకి బెల్లం వేస్తాను. ఒక 150 grams బెల్లం ఉంటుంది. ఈరోజు బెల్లంతో రవ్వ లడ్డు చేస్తాను కదా, చాలా బాగుంటుంది. దీంట్లోకి అయితే నేను కొన్ని నీళ్ళు వేసేసి జస్ట్ బెల్లంని కరిగించుకుంటాను. దీన్ని అయితే ఏమి తీగ పాకము అట్లా పెట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ బెల్లం కరిగితే చాలు. ఎందుకంటే బెల్లంలో ఏమైనా రాళ్ళు ఇట్లా ఉంటాయి కాబట్టి. సో బెల్లంని కరిగించుకొని దీంట్లోకి కొంచెమే మనము ఫిల్టర్ చేసుకొని, దీంట్లోకైతే ఇంకా ఫ్లేవర్ కోసము యాలక్కి కూడా వేస్తాను. దంచేసి యాలక్కి పౌడర్ వేస్తే చాలా బాగుంటుంది ఫ్లేవరు. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకోండి క్యాషు, ఎండు ద్రాక్ష దీంట్లోకి వేసేసి కొంచెమే కలుపుకోవాలన్నమాట. మన దగ్గర ఇంకా కొంచెం పాకం ఉంటుంది కదా, దాన్ని కూడా సిరప్ని కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలా. ఈ సిరప్ కొంచెము వేడిగా ఉంటుంది కాబట్టి ఈ రవ్వలోకి వేసేస్తే అది త్వరగా డ్రై అయిపోతుంది, మనకి ఉండలు కట్టేకి వచ్చలేదు. కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే కొన్ని పాలు వేడి చేసుకొని, ఆ వేడి పాలు దీంట్లోకి వేసేసుకొని ఫుల్ మిక్స్ చేసేస్తే మనకు ఉండలు కట్టేకి బాగా వస్తుంది. అంతేకాకుండా పాలు వేస్తున్నాం కాబట్టి చాలా టేస్టీగా కూడా ఉంటుంది, సాఫ్ట్గా కూడా అయిపోతుంది అనమాట రవ్వ. ఇంకా దీన్ని మనము కొంచెం తీసుకొని వేసేసి ఉండలు కట్టేసుకోవడమే. దీంట్లో కావాలంటే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను డ్రై కోకోనట్ యూజ్ చేసినాను. పచ్చి కొబ్బరి వేస్తే ఏంటంటే మనకి ఒక 1 week మాత్రమే స్టోర్ ఉంటుంది. అదే ఎండు కొబ్బరి వేసినామంటే మనకు ఒక 10 to 15 days హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అన్నిటిని కూడా ఇంకా ఉండలు చేసేసుకోవడమే అనమాట. ఈ రవ్వ లడ్డుని చేసిన వెంటనే బాక్స్లోకి పెట్టేయకుండా ఒక 1 to 2 hours ఫ్యాన్ కింద పెట్టుకోవాలా. ఇట్లా గాలికి తగిలితే దీంట్లో ఉండే వాటర్ అంతా పీల్చుకొని ఇంకా ఈ రవ్వ లడ్డు సాఫ్ట్గా తయారవుతుంది. ఇది నెక్స్ట్ డేకి సూపర్గా ఉంటుంది ఇంకా తినేకి. తర్వాత మనం ఒక బాక్స్లోకి స్టోర్ చేసుకొని రోజు పిల్లలకి సాయంత్రం పూట స్నాక్స్ అంటూ ఉంటారు కదా, అప్పుడు కానీ మార్నింగ్ టైం హ్యాపీగా ఒక రోజుకి 1 to 2 లడ్డూస్ వరకు ఇవ్వచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి, పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. ఇంకా సెకండ్ రెసిపీ వచ్చేసి ప్రోటీన్ లడ్డు. ఇది ఈజీగా చేసుకోవచ్చు, హెల్తీ కూడాను. మా పిల్లలు అయితే భలే లైక్ చేసినారు రవ్వ లడ్డు కంటే ఈ రెసిపీ. ఒక 1.5 కప్పు పల్లీలను అయితే ఫస్ట్ వేయించేసుకొని, దీన్ని వేయించుకోండి పల్లీలని సపరేట్ ఒక ప్లేట్లోకి వేసి చల్లారి పెట్టుకోవాలా. అదే ప్యాన్లోకి నేను కొన్ని బాదం ఉంటే బాదం వేసేసి ఒక 3 టేబుల్ స్పూన్లు అన్ని ఫ్లాక్స్ సీడ్స్ వేస్తాను. తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్లు తెల్ల నూనె వేస్తాను. కావాలంటే దీంట్లోకి మనం గుమ్మడికాయ గింజలు,
తర్వాత వాటర్ మెలన్ సీడ్స్, ఇట్లా సీడ్స్ వస్తాయి కదా, అవి కూడా వేసుకోవచ్చు. మళ్ళీ డ్రై ఫ్రూట్స్ కూడాను వేసుకోవచ్చు అనమాట. సో అవి వేయించేసుకొని కాస్త చల్లారి పెట్టుకోవాలా. ఇంకా ఇక్కడ ఈ పల్లీలను అయితే పొట్టు తీసేసి వీటిని రెడీ చేసుకోవాలా. పల్లీలు చాలా బాగుంటుంది, ఇందులో ప్రోటీన్ శాతం ఎక్కువ ఉంటుంది, కాల్షియం కూడా ఎక్కువ ఉంటుంది పల్లీల్లో. పిల్లలకి ఇదైతే బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. ఇలా పొట్టు తీసుకోండి పల్లీలను అయితే ఒక మిక్సీ జార్లోకి వేసేసి ఆ మిక్సీ జార్లోకే మనము వేయించి పెట్టుకున్నాం కదా ఫ్లాక్స్ సీడ్స్, తర్వాత తెల్ల నువ్వులు, బాదాము, దాన్ని కూడా వేసేసుకొని దీంట్లోకి యాలకి కూడా వేస్తాను. ఫ్లాక్స్ సీడ్స్ ఆరోగ్యానికి చాలా మంచిది, అయితే పిల్లలకి ఎక్కువ క్వాంటిటీలో ఇవ్వకూడదు అనమాట. అందుకే నేను ఓన్లీ 3 టేబుల్ స్పూన్లు వేసినాను, లేదంటే ఈక్వల్ క్వాంటిటీలో తీసుకునేదాన్ని. ఫస్ట్ అయితే వాటిని బర్క్గా మిక్సీ పట్టుకొని దాంట్లోకి ఒక 1/4 కప్ అంతా బెల్లం పౌడర్ చేసి వేస్తా ఉన్నాను. ఒక 1.5 కప్పు పల్లీలకి 1/4 కప్ అంతా బెల్లం అనమాట. బెల్లం అయితే తక్కువే పడుతుంది, దీనికి ఏమి ఎక్కువ వేయాల్సినంత అవసరం లేదు. దీన్ని బాగా మిక్సీ పట్టుకొనేసేసి దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలా ప్లేట్లోకి వేసుకొని. దీనికి సిరప్ పట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తెల్ల నువ్వులు తర్వాత పల్లీలు కూడా వేసినాం కాబట్టి దాంట్లో ఆయిల్ కంటెంట్ ఉంటుంది. బెల్లము ఇదంతా వేసి మిక్సీ పట్టినాం కదా, సో కాబట్టి ఇది ఈజీ ఉండలు చేసేకైతే వచ్చేస్తుంది. ఇంకా అంతటిని ఉండలు చేసేసుకోవడమే. ఇదైతే పిల్లలు చాలా బాగా లైక్ చేస్తారు, పిల్లలకి ఎనర్జీ రావడానికి కానీ తర్వాత ఇమ్యూనిటీ బూస్ట్ అయ్యి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇట్లా చేసుకొని మనము ఒక 1 మంత్ కానీ ఇవ్వచ్చు పిల్లలకు, రోజు ఒక్కొక్కటి. ఆరోగ్యానికి చాలా మంచిది, పిల్లలు ఖచ్చితంగా లైక్ చేస్తారు. దీన్ని ఉండలు చేసిన తర్వాత ఇట్లా ఒక గ్లాస్ జార్లోకి స్టోర్ చేసుకోవడమే. ఖచ్చితంగా 2 రెసిపీస్ని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.